మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కృష్ణమూర్తి గారు, నమస్తే సయ్యద్ గారు, టమోటా ధరలు ఎలా ఉన్నాయి? జరగబోయే కాలానికి తగ్గుతాయా ధరలు? టమోటా ధరలు ఇవాళ మీకు తెలియదే ముందున వీడియోలు చూసే ఉంటారు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇక రాబోయే కాలం ధరలు తగ్గుతాయా అంటే చెప్పలేం. అది రేపు ఏం జరిగితే ఎవరు మనం చెప్పలేము. టమోటాల యొక్క ముఖ్యత 2 గంటల్లోనే మారిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో చూడలేము, భవిష్యత్తులో చెప్పలేము. కాబట్టి వెయిట్ అండ్ సీ. నవంబర్ రేట్ ప్లీజ్ సార్, వెయిట్ బ్రో. సయ్యద్ గారు, మాకు కొంచెం ధైర్యం చెప్పాలని కోరుతున్నాను. 5వ తారీఖు శాంపుల్ కటింగ్కి వస్తాను. రమేష్ గారు, పుంగనూరు నుంచి. తోట ఎలా ఉందో మీరు చెప్పలేదు. ప్రస్తుతం అయితే టమోటాల ధరలు బాగాలేవు. ఈ ధరలు ఇలాగ ఉంటే మా తోటల నిర్వహణ అన్నదాతలు ఎవరు చెయ్యరు. దిగుమతి తగ్గితే ధర పెరిగే అవకాశం ఉందన్నా, దిగుమతి తగ్గకుండా ఇదే విధంగా వస్తే మాత్రం ధరల పెరుగుదలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మొత్తం మీద దిగుమతి తగ్గాలి. ఇక శివకుమార్ గారు, వర్షాల సీజన్ అయిపోయింది, టమోటా రేట్ల కథ అయిపోయింది. తుఫాన్ ఎప్పుడో చెప్పలేము కదా సోదర శివకుమార్. ఏదేమైనా మనిషి ఆశాజీవి, చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మధుసూదన్ గారు, సరుకు డిమాండ్ ఉంటే కదా రేటు రైజ్ అయ్యేది. అన్ని ఏరియాలోనూ సరుకు ఉంది, ఎలా రైజ్ అవుతుంది బ్రో? నిజమే కదా. ఇక భాస్కర్ గారు, టమోటా రేట్స్ గత 20 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాయి. డిమాండ్ ఉన్నప్పుడు ఫుల్ రేట్స్ లేనప్పుడు పంట వదిలేయడం. బట్ జనాలే టమోటాతో జూదం ఆడుతున్నారు. హెవీగా పంట పెట్టడం, టూ మచ్ ఇన్వెస్ట్ చేయడం. రేట్స్ ఉన్నాయి, బట్ మన ఎక్స్పెక్టేషన్ 1000 నుంచి 2000 అవి రీచ్ అవ్వకపోయేసరికి బాధపడుతూ ఉన్నారు. మొత్తం మీద గత 20 సంవత్సరాలు ఇలాగే టమాటాలు ఉన్నాయి. డిమాండ్ ఉన్నప్పుడు పంటలు వదిలేస్తారు. జనాలే టమోటాతో జూదం ఆడుతున్నారు. హెవీగా పంటలు పెట్టడం, భారీగా దాంట్లో పెట్టుబడులు పెట్టడం, 1000-2000 పోతుందని ఆశించడం, అతలే వెళ్ళేసరికి బాధపడటం. ఇదే జరుగుతుందని భాస్కర్ గారు కామెంట్ పెట్టారు. ఇక గోవిందరాజు గారు, అక్టోబర్ 15 తర్వాత చిన్న బాక్స్ 300 ఉంటుందా? దీనికి వచ్చి మధు గారు, డబ్బులు వచ్చినాయి అనుకో. ఆల్ ఓవర్ ఇండియా అంతా సరుకు ఉంటే ఎట్లా వస్తుంది రేటు బ్రో? దీనికి అనంతరం రమేష్ గారు కాని పెట్టారు. అక్టోబర్ ధరలు వస్తుందా అని గోవిందరాజు గారు అడిగితే, దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నాయి, ధర వచ్చే అవకాశం ఎక్కడ అని మధుసూదన్ గారు అంటే, ఆయన చెప్పింది కరెక్టే అని అనంతరం రమేష్ గారు రిప్లై ఇచ్చారు. మొత్తం మీద ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం, చిన్న కార్యక్రమం. అందరిలో ఒకటే ఆందోళన, ధర పెరుగుతుందా లేదా అని. నేను గతంలో చెప్తూనే ఉన్నాను, 2020 సంవత్సరం అంతా అస్తవ్యస్తం, గందరగోళం అని. ఇవాళ అయితే సాయంత్రం మార్కెట్లు అన్నీ అతాకుతలం, గొరంగుండ కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, ఒక్క మొలకొచ్చరు మాత్రం 600-500 ధర అమ్మారు. అక్కడ రాత్రంతా వేలంపాటు జరుగుతుంది కాబట్టి మరి ధరలు ఏమవుతాయో మనకు తెలియదు. బట్ ఈ ధరలు అయితే ఈ ధరలు ఉంటే 70, 80, 90, 100 రూపాయలు, 110 రూపాయలు ఈ టమాటాలు అన్నీ మార్కెట్కి బహుశా రైతులు తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే కూలీ ఖర్చులు కూడా రావు. కాబట్టి అలా జరిగిన పక్షంలో కేవలం క్వాలిటీ ఉన్న కాయలు వస్తే ధరలు కాస్త మెరుగు రావచ్చు. లేదా ఈరోజు అమ్ముతుందేమో మరొక రోజు అమ్ముతుందనే ఆశపడి అన్క్వాలిటీ టమాటాలు మార్కెట్కు నిరంతరంగా వస్తూనే ఉంటే ధరల్లో మార్పు ఉండదు. ఏదేమైనా 24 గంటల్లో ఒక రోజులో టమోటా ధరల యొక్క ముఖ చిత్రం మారిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అందరూ మనం ఉండాలని, టమోటా ధరలు మెరుగవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత.